అని మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. మూర్ఖత్వపు చర్య అంటే వాళ్ళకి ఇప్పుడు గడిలో ఉన్న దొరలకి తెలంగాణ పల్లెల్లో ఉన్న తల్లుల యొక్క ఆత్మగౌరవం ఏం అర్థమవుతుంది? ఆ సింప్లిసిటీ ఈ రోజు ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా, రాజదర్వాజా ఎదురుగా ఘనంగా గొప్పగా 10 ఏళ్ల తర్వాత ఈ టైం పీరియడ్ గమనించాలి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి సెక్రటేరియట్లో అనే సోయి 10 ఏళ్ళుగా పరిపాలించిన ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న పరిపాలనలో లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీకే మళ్ళీ ఆ కమిట్మెంట్ ఉంది. ఇలా మేము వచ్చినాక సంవత్సరం లోపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 1. 2, పెడుతున్న విగ్రహం అసలు విగ్రహం మార్పు అని చాలామంది అవగాహన ఉండి లేక చాలా విషయాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నాడు తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న తెలంగాణ తల్లి ఇట్లనే ఉంది, సింపుల్ సిటీగా ఉంది. గదే ఆకుపచ్చ చీరలో, గదే మొక్కజొన్న కంకులతో పెట్టినట్టు గుర్తు నాకు. తెలంగాణ విజయశాంతి గారు కూడా తల్లి తెలంగాణ అని పెట్టినప్పుడు ప్రజలు, విజయశాంతి గారు కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు పెట్టుకున్నా. మీరు అంత టైం ఇస్తా అంటే నేను ఇంకా వివరంగా ఫోటోలతో యుక్తంగా చూపించి మరీ ప్రజెంట్ చేయగలుగుతాను. సో తెలంగాణ ప్రజలు నిర్మాణం చేసుకుని ఊహించుకున్న ఒక తెలంగాణ తల్లిని, ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లిని పోలి ఉన్న తల్లి ఈ రోజు ఆవిష్కరించబడుతుంది. మధ్యలో వచ్చిన తల్లి గడీలకు సంబంధించినటువంటి తల్లి. అంటే వాళ్ళ గడిలో దొరసనలు ఎలా తిరుగుతారో అలాంటి అలంకరణలు, కిరీటాలు అవన్నీ కూడా పెట్టి తీసుకొస్తున్నటువంటి మన సంస్కృతిని వాళ్ళ బొమ్మ అందరికీ నచ్చిందా? ఆమోదయోగ్యమేనా? 99% అందరికీ నచ్చింది. ఎవరికన్నా నచ్చలేదంటే వాళ్ళ గడిల ఆనవాళ్ళు చెరిగిపోతాయన్న భయాందోళన ఉన్న వాళ్ళు ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు అక్కడో ఇక్కడో గాయగి అంటుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే తెల్లారులేస్తే మేము తెలంగాణ పల్లెల్లో నుంచి వచ్చినాం, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. దాదాపు తెలంగాణ పల్లెల్లోనే ఉంది, ఎక్సెప్ట్ హైదరాబాద్, మిగతా అంతా తెలంగాణ పల్లెలే కదా. సో తెలంగాణ పల్లెల్లో తెల్లారు లేస్తే మేము ఏ అవ్వాతాతల ముఖం చూస్తామో, ఏ అక్క చెల్లెళ్ళ ముఖం చూస్తామో, ఏ అమ్మ చిన్నమ్మ పెద్దమ్మల ముఖం చూస్తామో ఆ రకంగా సింప్లిసిటీగా ఉంది. కానీ కిరీటాలు పెట్టుకొని తెలంగాణ పల్లెల్లో ఎవరండి తిరిగేది? సో సహజత్వంగా తెలంగాణ పల్లెల్లో ఉన్న ఒక సహజమైన తల్లికి దగ్గరగా ఉన్నటువంటి ఈ నమూనాను అందరితో సంప్రదించిన తర్వాత కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఆమోదించిన తర్వాతనే దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కొంతమంది, నేను అదే అంటున్నా, నిరంకుశ పోకడలో ఉన్న గడి పెద్దలకు కొంతమందికి ఈ విషయం నచ్చకపోవచ్చు. దానివల్ల ఎవరికి ఏమీ ఉపయోగం లేదు, ఆబ్జెక్షన్ లేదు. మేము కూడా సగౌరవంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా మేము ప్రతిపక్ష నేతకు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు June 2కు ఆహ్వానం పంపినాం. ఇవాళ December 9th తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానం పంపినాం. ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్ళింది. వస్తారా రారా అనేది కేసీఆర్ విఘ్నత, ప్రజలు నిర్ణయిస్తారు. అధికారంలో ఉంటేనే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గానీ ఎలుబడి వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని మరిపించారా? కంప్లీట్ ఫ్యాక్టర్ వచ్చిందని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? తెలంగాణ ప్రజానికం ఈ ప్రజాపాలన ఓన్ చేసుకుంటుంది, సంబరాలలో భాగం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రీయ గీతం లేక 10 ఏళ్ళైంది. మేము వచ్చినాక జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఆమోదింపజేసినాం. అందశ్రీ గారు రాసినటువంటి పాట జాతికి అంకితం చేసినాం. ఫస్ట్ థింగ్, తెలంగాణ కళాకారులు, ఉద్యమకారుడైనటువంటి గద్దరన్నను అవార్డు పేరుతో గౌరవించుకున్నాం. చాకలి ఐలమ్మను గౌరవించుకున్నాం. తెలంగాణ విప్లవ యోధుడైనటువంటి కవి, గాయకుడు, అభ్యుదయ కవి అయినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డిని గౌరవించుకున్నాం. సో తెలంగాణ ఉద్యమం మొత్తం టీజీ అని రాసుకున్న తెలంగాణను టీఆర్ఎస్ పోల్చేటట్టు టీఎస్గా మారిస్తే దాన్ని తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు టీజీగా మార్చుకున్నాం. సో అడుగడుగున తెలంగాణ అస్తిత్వము, ఆనవాళ్లను, ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి ఎత్తేటట్టుగా తెలంగాణ పరిపాలన, ప్రజాపాలన జరుగుతుంది. అందుకే ఈ విజయోత్సవాల్లో ప్రజలు భాగమవుతున్నారు. మరి ఈ రోజు నుంచి అసెంబ్లీ కాబట్టి ఏంటి మీరు ప్రజలకు ఏం ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్టుండేనో తెలంగాణ ప్రజానికానికి దాదాపుగా తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బిగులు బడ్జెట్ తో మొదలైన ఈ రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించి దోపిడీ చేసినట్టు నేనేమంటున్నానండి, ఎలా తెలంగాణ 10 ఏళ్లుగా దోపిడీకి గురైందో ప్రజలకు వివరిస్తాం. అట్లాంటి పరిస్థితుల నుంచి తేరుకొని మహాయజ్ఞంలాగా పెట్టుకున్నటువంటి ఈ 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎట్లా చేసినామో చెప్తాము, ఉచిత విద్యుత్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాము, ఉచిత సిలిండర్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాము, మా అక్క చెల్లెళ్ళు, సోదరిమణులు, వీళ్ళకు బస్సు ప్రయాణ మహిళా లక్ష్మి స్కీమ్ ఎట్లా ఇస్తున్నామో చెప్తాం. తెలంగాణ 6 హామీలు ఇచ్చి 160 అంశాలు తెలంగాణ ప్రస్ఫుటంగా విద్యా వ్యవస్థకు మేము ఇచ్చిన ప్రయారిటీ చెప్తాం, వైద్య వ్యవస్థకు మేము ఇచ్చిన ప్రయారిటీ చెప్తాం, ఉద్యోగ నియామకాల గురించి చెప్తాం. 50,000 సంవత్సరంలో 10 నెలల్లో 4 నెలలు ఇంకా ఆ ఎలక్షన్ పేరుతో తీసేసిన 8 నెలల్లో మేము ఇచ్చిన 50,000 ఉద్యోగాల గురించి చెప్తాం. సో తెలంగాణ ప్రజానికానికి ఇది
1 year ప్రజాపాలన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెడతాం. ప్రజల ఆశీర్వాదం రాబోయే రోజుల్లో వాళ్ళ పూర్తి మద్దతు ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామనే మాట చెప్తాం. ఒక ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఒక మాట సమాధానం చెప్పినాక మిగతా ఏదైనా చెప్పని మనకు సంబంధం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చున్న వ్యక్తిగా సూచనలు ఇస్తాడా, మళ్ళా బడి దొంగ శాస్త్రమే ఇంటికానే ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడా? ఈ క్లారిటీ కావాలి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు